అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి, రండి. నా కొడుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా నేను ఎక్కడికి రావాలమ్మే? మాట్లాడాలి, ప్లీజ్ అత్తయ్య, రండి రండి. ఏదో జరుగుతుంది కేదార్. గదిలోకి వెళ్ళొచ్చాక నిషికలో మార్పును గమనించావా? అవును దాత్రయ్, నిషికాలో ఇంతకు ముందున్న బాధ కొంచెం కూడా కనిపించట్లేదు. ఏదో జరుగుతుంది, చూద్దాం పద. బాబాయ్, నానా, మావయ్య గారు, బాబాయ్, ఏమైంది నాన్న? మావయ్య గారు, మావయ్య గారు, ఏమైంది? మావయ్య గారు, బాబాయ్, మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు. మావయ్య గారు, నానా, నన్ను ముట్టుకోకండి. ఏమైంది మావయ్య గారు? ఇంకా ఏం కావాలమ్మా? ఏం కావాలి? నా కొడుకు చనిపోయాడు. మీరు ఇంట్లో అడుగుపెట్టే దగ్గర నుంచి ఏది సరిగ్గా జరగట్లేదు. సమస్యలన్నీ మీరు ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే సంభవించినాయి. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఒక తుఫాన్లో వచ్చి మొత్తం నాశనం చేశారు. అన్నయ్య గారు, దీని చూపు ఎక్కడ పడితే అక్కడ మనశ్శాంతి అనేదే సర్వనాశనం అయిపోతుంది. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఎలాంటిదొచ్చి మన నెత్తి మీద కూర్చుంది. అంతా మన కర్మ. ఏం చేస్తాం, భరించక తప్పదు. అది కాదు నాన్న, వారసత్వం కోసం వచ్చి నాకు వారసుని లేకుండా చేశారు. బాబాయ్, కోన్ బాబాయ్. యువరాజ్, అవునత్తయ్య, మీ కొడుకు బతికే ఉన్నాడు. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? నిజమేనా? నా అబ్బోడు బతికే ఉండాడా? ఎంకన స్వామి, నువ్వు ఉన్నావయ్యా, ఉన్నావు. వదినా, యువరాజ్ చెప్పింది కరెక్టే. ఈ విషయం మన ముగ్గురికి కాకుండా ఇంకెవ్వరికి తెలిసినా యువరాజ్ ప్రాణాలకే ప్రమాదం. నేను ఏదో ఒకటి చేసి బాడీని త్వరగా హ్యాండ్ ఓవర్ చేసేలా చేస్తాను. దానికి దహన సంస్కారాలు చేసేస్తే ఇక చనిపోయింది యువరాజు కాదని ఎవ్వరికీ తెలియదు. అట్నే మరిది, అట్నే. వదినా, బయటికి వెళ్దాం పదండి, అందరికి అనుమానం వస్తుంది. పదమ్మే. రిలాక్స్ బాబాయ్. వైజయంతి, వదినా, ఏం చేస్తున్నావు వదినా? నా కొడుకు మన మధ్య లేకపోవచ్చు రేఖ, కానీ నా మనసులో ఎప్పటికీ బతికే ఉంటాడు.
మీ బాధని నేను అర్థం చేసుకోగలను వదినా. కానీ చనిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేయకపోతే ఎలా? అది మనం వాళ్ళకిచ్చే గౌరవం. ఇన్ని రోజులు నా కొడుకు సంతోషంగా నవ్వుతూ తిరిగిన ఈ ఇంట్లో వాడి ఫోటోకి వేసిన ఆ దండ, ఆ దీపం, ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను రేఖ. అవునమ్మా, ఆయన్ని ఇలా చూడలేకపోతున్నావు. అందుకే ఆయన ఏ ఫోటోకి దండ వేయటం కానీ, ఆయన ఫోటో ముందు దీపం వెలిగించడం కానీ వద్దమ్మా. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మా వదినకి యువరాజే ప్రపంచం చెల్లెమ్మా. అలాంటి యువరాజు లేడనే నిజాన్ని మా వదిన నమ్మడానికి కొంత టైం పడుతుంది. అప్పటిదాకా వదిన కోరిన విధంగా చేయడమే మంచిదనిపిస్తుంది. సరే అన్నయ్య, ఫోటోకి దండలేయడం అవి వద్దులే. అన్నయ్య బాడీ రాగా కానీ ఎలా? హలో హలో జేడి, మీ టీముని తీసుకొని అర్జెంటుగా మా ఆఫీస్కి రండి. ఓకే సార్, మేము వస్తున్నాం. హ్యూమన్ రైట్స్ వాళ్ళు అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు. వెళ్దాం పద. చనిపోయింది యువరాజే అని నమ్మించాలంటే కొంచెం హడావిడి చెయ్యాలి. అప్పుడే అందరూ నమ్ముతారు. అలానే ఆ జేడీ మీద పగ తీర్చుకోవాలి. ఒక మనిషి ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళతో ఏం మాట్లాడాలి సార్? లాస్ట్ టైం మీ ఇద్దరు రీజన్స్ విని ఎక్స్క్యూజ్ చేయకుండా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సింది. మీకు జేడీ గురించి తెలుసు కదా. న్యాయాన్ని కాపాడడం తప్ప మనిషిని చంపడం మా టీం గోల్ కాదు. మీ గోల్స్, మీ గైడ్లైన్స్ గురించి బయటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పగలరా? అసలు మీ ఇద్దరూ కలిసి ఎంత పెద్ద పొరపాటు చేశారో మీకేమైనా అర్థమవుతుందా? ఇలా మాట్లాడుతున్నందుకు సారీ మేడం. నాకు యువరాజ్ని చంపడానికి రీజన్ లేదు. పైగా యువరాజ్ ప్రాణాలతో ఉండడం అందరికంటే నాకే ఎక్కువ ఇంపార్టెంట్. మేమే తప్పు చేయలేదు మేడం. ఓడిపోయాం. ఒక క్రిమినల్ చేతిలో నేను, నా టీం ఓడిపోయాం. మీరు మాకు శిక్ష వేయాలనుకుంటే డ్యూటీని సరిగ్గా చేయనందుకు వేయండి. ఒక క్రిమినల్ చేతిలో ఓడిపోయినందుకు సస్పెండ్ చేయండి. దానికి నాకే బాధ లేదు. మీరు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా? నో. యువరాజును చంపినందుకు కేడీ, జేడీ అనే ఇద్దరు ఆఫీసర్స్ని సస్పెండ్ చేయవలసిందిగా డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తున్నాం. దాంతోపాటు
ఈ ఇద్దరి మీద ఒక కమిటీ వేస్తున్నాం. అది తీర్పు వచ్చే వరకు ఈ ఇద్దరు సస్పెన్షన్లోనే ఉంటారు. యూ కెన్ గో. పోలీసులు మృతదేహాన్ని నిన్న జైలు నుంచి కనిపించకుండా పోయిన యువరాజ్దిగా గుర్తించడం జరిగింది. ఏంటి జేడి ఇలా జరిగింది? నా తమ్ముడికి ఇంజెక్షన్ చేస్తుంటేనే నేను చూసి తట్టుకోలేకపోయేదాన్ని. అలాంటిది నా తమ్ముడి మొహం కూడా గుర్తుపట్టకుండా చేశావు. చిన్న నొప్పిని కూడా భరించలేని నా తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపిన నిన్ను ఇవాళ చంపకుండా వదలను జేడి. కౌశిక్, నా తమ్ముడి మీద ఎందుకింత కక్ష కట్టావు? వాడికేం అన్యాయం చేశాడని వాడిని చంపేశావు? చెప్పు చెప్పు జడి, ఎందుకు చంపావు? కౌశికి గారు ప్లీజ్ గన్ దించండి. దించను. మీరు ఎవ్వరు మాట్లాడినా ట్రిగ్గర్ నొక్కేస్తా. నువ్వు చంపింది నా తమ్ముడినొక్కడే కాదు, కుటుంబాన్ని చంపేశాన్ని. అసలు ఒక మనిషిని చంపే రైట్ నీకెవరిచ్చారు? చూడండి కౌశికి గారు, యువరాజ్ని మేం చంపలేదు, ఇదే నిజం. మీరిలా ఏడ్చి అర్చినంత మాత్రాన ఆ నిజం అబద్ధమైపోదు. మరైతే నీ కస్టడీలో ఉండాల్సిన నా తమ్ముడు ఊరి అవతల శవం ఎలా అయ్యాడు చెప్పు. నాకు తెలుసు, నువ్వే నా తమ్ముడి మీద కక్షతో చంపేశావు. అందుకే నిన్ను చంపి నా తమ్ముడి ఆత్మకి నేను శాంతి చేకూరుస్తా. కొన్ని రోజుల కష్టాన్ని భరించొద్దునా, నిజాన్ని అందరి ముందు తెచ్చి పెడతాను. అప్పటిదాకా కఠినంగా ఉండక తప్పదు. ఒక పోలీస్ ఆఫీసర్కి గన్ను గురిపెడితే ఏమవుతుందో తెలుసా కౌశికి గారు? మీ మీద ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతాయో తెలుసా? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకుంటే నష్టపోయేది మీరే. ఇలాంటి సమయంలో మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉండడం చాలా అవసరం. మీ మంచి కోసమే చెప్తున్నాను, కందించండి. మీరు కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు, అయిపోయింది. మీరొచ్చి ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు కౌశికి. ఇంతటితో ఏమీ అయిపోలేదు. నా తమ్ముడి ప్రాణాలు తీసినందుకు మిమ్మల్ని రోడ్డుకు లాగి లైఫ్ లాంగ్ జైల్లో ఉండేలా చేయకపోతే నా పేరు వజ్రపాటి కౌశికే కాదు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో నీకు అర్థం కావట్లేదు జేడి. ఇవాల్టి నుంచి నీ పతనం మొదలవుతుంది. ఇక నుంచి నీకొచ్చే ప్రతి ప్రాబ్లం పేరు కౌశికేనే. నా తమ్ముణ్ణి చంపినందుకు నువ్వు నా కుటుంబం ముందు తల వంచి క్షమాపణ చెప్పేలా చేస్తాను. బాధపడకు జేడి. అక్క ఏదో ఆవేశంలో మాట్లాడింది.
ఆఫీస్కి వెళ్ళి ప్రొసీజర్ ఫినిష్ చేసి గన్ సబ్మిట్ చేసి వెళ్తాం సార్. ఓకే, టేక్ కేర్. కౌశిక్ వెళ్ళిపోయింది. ఇప్పటికి స్టార్ట్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో గుర్తుంది కదా? గుర్తుంది సార్. అక్కడ మాట పెరుగుతున్నప్పుడు మీరు రాళ్లు తీసుకుని ఆ జేడీ మీద అటాక్ చేయండి. మీ మీద ఏ కేసు పెట్టినా నేను బయటికి తీసుకొస్తాను. అలాగే సార్. మీరు అడిగినంత డబ్బు కూడా ఇస్తాను. ఓకే సార్. నేను ఇవాళ ఆ జేడీ రక్తం కళ్ళు చూడాల్సిందే. సరే అన్నా, మేము చూసుకుంటాం కదా. పదండి. జేడీ డౌన్ డౌన్, జేడీ డౌన్ డౌన్, జేడీ డౌన్ డౌన్, జేడీ డౌన్ డౌన్, జేడీ డౌన్ డౌన్. పోలీసుల అన్యాయం నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. జేడీ డౌన్ డౌన్, జేడీ డౌన్ డౌన్. ఆగండి. చూడండి, ఇక్కడికి వచ్చి ఇలా గొడవ చేయకూడదు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు అవుతుంది. వెళ్ళిపోండి. అయితే అవ్వనివ్వండి. ఏ మమ్మల్ని కూడా జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేస్తారా? అలా అయితే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేసేయండి. అవును, 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 అవును. అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలు తీసేస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ఈరోజు మీ అక్రమాలకి నా అన్న కొడుకు యువరాజ్ బలయ్యాడు. రేపు ఇంకొకరు బలవుతారు. ఇవన్నీ ఆపాలంటే ముందు మీకు శిక్ష పడాల్సిందే. జేడీ డౌన్ డౌన్, పోలీసుల అన్యాయం నశించాలి. యువరాజు ప్రాణాలు తీసిన జేడీకి శిక్ష పడాలి. యువరాజు ప్రాణాలు తీసిన పోలీసులకి శిక్ష పడాలి. జేడీ. ఆగండి కమలాకర్ గారు, చూడండి కమలాకర్ గారు, అసలు ఏం జరిగిందో, ఎవరు ఏం చేశారో ఎంక్వైరీ నడుస్తుంది. మీరప్పటిదాకా ఓపికగా ఉండడం మంచిది. నిజాలేంటో మెల్లగా అందరికీ అర్థమవుతాయి. మనిషిని చంపిన వాళ్ళతో మాట్లాడండి సార్. కిడి, ఆర్ యు ఓకే? ఏంటి గనుతో భయపెడుతున్నావా? పోలీస్ ఆఫీసర్ మీద దాడి చేయించి చాలా పెద్ద తప్పు చేశారు. దీనికి పరిణామం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. కెడి, లెట్స్ గో. డీప్గా కట్ అవ్వలేదు మేడం. స్టిచెస్ కూడా అవసరం లేదు. జస్ట్ 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కెడి, యువరాజ్ బాడీ ఈ మార్చురీలోనే ఉందంట దాత్రి. పదకెడి, ఇప్పుడే వెళ్ళి ఆ బాడీ యువరాజ్తో కాదో తెలుసుకుందాం. ఎవరు మీరు? ఎక్కడికి వెళుతున్నారు? పోలీస్, లోపలికెళ్ళి యువరాజ్ బాడీని చూడాలి. సారీ మేడం, పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరిని పంపించొద్దని మా సార్ చెప్పారు. ఈ కేసు ఇన్ఛార్జ్లమే మేము. మమ్మల్ని లోపలికి పంపొద్దన్న రైట్ ఎవ్వరికీ లేదు. సాధు సార్తో మేం మాట్లాడతాం. జరగండి. సారీ సార్, ఎవరొచ్చినా లోపలికి పంపించొద్దని మా సార్ చెప్పారు. ఆయనకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇందాక నుంచి సార్ సార్ అంటున్నారు. ఎవరా సార్? మీ సార్ పేరేంటి? త్రిపాఠి ఐపీఎస్. యువరాజ్ విషయం కానీ హెచ్ఆర్సీ వరకు వెళ్ళి డిసిప్లినరీ యాక్షన్ లాంటివి అంటే త్రిపాఠి ఈ అవకాశాన్ని వదులుకోడు జేడి. త్రిపాఠ? అవును మేడం. సెన్సిటివ్ కేసు అవ్వడం వల్ల సార్ పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయొద్దన్నారు మేడం. అసలు త్రిపాఠికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నేను. ఎక్స్ ఆఫీసర్.
ఎక్స్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్వి, ఎక్స్ పోలీస్ ఆఫీసర్వి కూడా. ఇందాకే సస్పెండ్ అయ్యామని తెలిసింది. నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను జేడీ. నీ మీద గెలవలేకపోయాను, కానీ నీ ఓటమిని చూస్తుంటే అబ్బా భలే మజా వస్తుంది.